పుట్టగూర్లపల్లి ట్యూషన్ 10th క్లాస్ ఇంటర్ పిల్లలకి అందరికీ కంగ్రాచులేషన్స్. బాగా చదువుకున్నారు. అలాగే హరీష్ టీచర్ హరీష్ సార్, రాజసింహ సారు, ఉమా మేడంకి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. పిల్లలు ఇంత మంచి మార్కులు వచ్చాయంటే మన పుట్టగూర్లపల్లి మోద పంచాయతీలో చిన్న ఊరు, అలాంటిది ఇంత మంచి మార్కులు వచ్చాయంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాం. అలాగే మన ఉపాధ్యాయులు జయసింహ సార్ గారికి, హరీష్ సార్ గారు, ఉమా మేడం గారికి అండ్ ఇంత సెలబ్రేషన్ గ్రాండ్ కారణమైన చిల్డ్రన్స్కి శుభాకాంక్షలు. నిన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు జస్ట్ బ్యాంక్లో కూర్చొని అలా చూస్తూ ఉంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే అప్పుడెప్పుడు 2003లో కదా, 2003లో మన బాలు టాపర్ దగ్గర చూశాక ఆల్మోస్ట్ మళ్ళీ పెట్టారు. అందరికీ మంచి మార్కులు వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదే విధంగా నెక్స్ట్ నైన్త్ బ్యాచ్ 10th క్లాస్ మెటీరియల్ మీరేం కొనొద్దండి, ఓకేనా? అలాంటిది నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్లో 579 అంటే గ్రేట్. ఈ గ్రేట్నెస్ వెనుక నీకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, అది నాకు తెలుసు. కాబట్టి ఫ్యూచర్ బాగుండాలి. అలాగే 554, 565, 503, 539 అందరికీ మంచి మార్కులు వచ్చాయి. అందుకే మా ఉడతా భక్తిగా ఏదో సహాయం చేద్దామని అందరూ అనుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాం, చిన్న మోటివేషన్ టైప్లో అనుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ 579 క్రాస్ చేస్తే 5,000 ఇస్తాం నా తరఫున. వల్ల చాలా సంతోషంగా ఉంది. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగేరా ఆశకరం చేరా. ట్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుండి వస్తున్నాను. ఈ ట్యూషన్ మొదట స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ మంది ఉండ్రి. పోను ట్యూషన్ కూడా ఫేమస్ అయింది. దాంతో ట్యూషన్లో మెంబర్స్ కూడా చాలామంది అయ్యారు. అప్పటి నుంచి మాకు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి. సార్ అప్పటి నుండి చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. 5:30 అంటే ఎగ్జాక్ట్ 5:30 ఉండాలి. కొంచెం లేట్ వచ్చినా దెబ్బలు పడుతుండే. మళ్ళీ నెయిల్స్ చెక్ చేయడం కానీ, ఇలా కాపీ బుక్స్ రాయించడం కానీ అన్నీ మా స్కిల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవారు. అలాగే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టేవారు. దాని నుంచి మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి మా స్టేజ్ ఫియర్ తగ్గుతుందని అలా కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ మాకు స్టేజ్ ఫియర్ని తగ్గించాయి. అందువల్లే మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. ఏం చేస్తారో తెలీదు. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో టాపర్ ఎవర్రా అంటే పుట్టగూర్లపల్లి పేరు వినపడాలి.